నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలోని ఉర్దూ పాఠశాలను మెయిన్ పాఠశాలకు విలీనాన్ని వ్యతిరేకిస్తూ పాఠశాల విద్యా కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన విద్యార్థులు తల్లిదండ్రులు ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ ఈ పాఠశాల చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వాళ్లు ఉన్నారని 90% ముస్లింలు చదువుతున్న పాఠశాలను విలీనాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ముస్లిం విద్యార్థులు తెలుగుతో పాటు ఉర్దూ నేర్చుకునే అవకాశం ఈ పాఠశాలలో ఉందని, అంతేకాక సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాలకు చిన్నపిల్లలను పంపడం సరికాదని, రాస్తాలో కుక్కలు పశువుల భయం ఉందని, వాహనాలు తిరుగుతూ ఉంటాయని, పిల్లలకు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తూ పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పాఠశాలలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రద్దు చేయాలి రద్దు చేయాలి ఉర్దూ పాఠశాలని రద్దు చేయాలి రద్దు చేయాలి ఉర్దూ పాఠశాలని రద్దు చేయాలి రద్దు చేయాలి ఉర్దూ పాఠశాలని రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి ఉర్దూ పాఠశాలని రద్దు చేయాలి మన మహిమలూరు ఉర్దూ పాఠశాల విలీనాన్ని రద్దు చేయాలి ఉర్దూ పాఠశాలని రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి ఉర్దూ పాఠశాలని రద్దు చేయాలి. నేను 20 సంవత్సరాల క్రితం ఈ స్కూల్లో చదివాను. ఇప్పుడు నేను ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ స్కూలు చాలా మంచి విద్య నేర్పించింది, విద్యా విజ్ఞానాన్ని నేర్పించింది. ఈ స్కూల్ చరిత్ర చెప్పుకుంటే 60-70 సంవత్సరాల చరిత్ర ఇది. మా నాన్నలు మా తాతలు కాలం నుంచి ఈ ఉర్దూ స్కూల్ అనేది జరిగింది. సో ఇది మామూలు చరిత్ర స్కూల్ కాదు, ఎంతో చరిత్ర ఉన్న స్కూల్. ఇక్కడ నుంచి చదువుకున్న విద్యార్థులు ఎన్నో ఉన్నత స్థాయిలో ఉన్నారు, విదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే తీసుకొచ్చిందో ఈ ఉర్దూ స్కూల్ 3, 4, 5th క్లాస్ 3, 4 తరగతులు 5 తరగతులు ఏదైతే ఉన్నాయో ఈ వేరే స్కూల్కి మెర్జ్ చేయాలనుకుంటున్నారు, విలీనం చేయాలనుకుంటున్నారు. ఇది మాత్రం మాకు ఏమాత్రం ఇది సమంజసం కాదు, మాకు ఇది ఇష్టం లేదు. మాకే కాదు, మా ఈ ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల పిల్లలన్నీ ఎవరికైతే ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ షిఫ్ట్ చేస్తే. ఎందుకంటే ఇక్కడ చదువుకునే విద్యార్థులందరికీ ఇక్కడ చాలా దగ్గరలో ఉంది, సదుపాయంలో ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఏదైతే ఉర్దూ స్కూల్ ప్రాథమిక పాఠశాల ఉందో ఇక్కడ ఎక్కువ 90% ముస్లిం పిల్లలు వాళ్ళే ఇక్కడ చదువుకుంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో పోరాడి ఉర్దూ స్కూల్ని స్థాపించుకున్నాము. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రతి తల్లిదండ్రులు ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయడానికి ఎందుకు ఇష్టపడతారంటే ఇక్కడ ఆధ్యాత్మికంతో పాటు ఇస్లామిక్ టాపిక్స్, వాళ్ళకి ఏదైతే గ్రామర్ ఉంటుందో, జ్ఞానం ఉంటుందో ఇస్లామిక్ పరంగా అన్నీ నేర్పిస్తారు. దాంతోపాటు జనరల్ నాలెడ్జ్ అన్నీ నేర్పిస్తారు. తల్లిదండ్రులు ఇష్టపడతారు. సో దయచేసి మా ఈ విన్నపాన్ని అర్థం చేసుకొని, నా యొక్క విన్నపాన్ని కాదు మా అందరి విన్నపాన్ని అర్థం చేసుకొని ఈ విలీనాన్ని రద్దు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నా పేరు మస్తాన్బి. మా పిల్లోళ్ళు ఇక్కడే చదువుకొని ఒక ఉర్దూకి వచ్చిండ్రు. మా పిల్లోళ్ళకి ఉర్దూ, తెలుగు, అరబ్బీ అన్నీ మా సార్లు వచ్చి మాకు పిల్లోళ్ళకి నేర్పిస్తూ ఉండ్రు. ఈ స్కూల్ పోకుండా వేరే స్కూల్కి పంపిస్తే ఏం నేర్చుకుంటారు మా పిల్లోళ్ళకి ఉర్దూ కావాలా, అరబ్బీ కావాలా, తెలుగు కావాలా. ఈ స్కూల్ రద్దు చేసేదానికి కుదరదు. మాకు స్కూల్కు సార్లు వచ్చి మీ స్కూల్ రద్దు చేస్తారు అని చెప్తా ఉండ్రు. మాకు అది ఒప్పటంలే, మేము ఒప్పుకోము. అసలు మాకు మా స్కూల్ కావాలా. 1 కిలోమీటర్లు పంపించాలంటే మేము పంపించలేము. అక్కడ దాళ్ళు బాగలేవు. పిల్లలు వెనక కుక్కలు పడతాయి, లఘు తోలితే పిల్లలు నవ్వుకుంటా లఘు తోలుతారు. కుక్కలు వెంట పడతాయి, కుక్కలు పెరుగుతాయి. ఏం చేయాలా? మా కాడ ఏం శక్తి ఉంది? మాకు ఏమొద్దు. మా స్కూల్ మాకు ఇచ్చేయండి. మా స్కూల్లో మా పిల్లలు చదువుకోవాలా, మా పిల్లలు ఒక వృత్తికి రావాలా, మాకు అదే కావాలా. మాకు దయచేసి మా స్కూల్ మీదకి మాకు వినోదం చేయొద్దు. మా స్కూల్ మాకు కావాలా, మాకు ఇదే కావాల్సింది. మీకు నమస్కారం చేస్తాం. నాకు 2 పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు. 2 ఆడపిల్లలు ఇక్కడే చదువుతున్నారు. అబ్బాయి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. కానీ అక్కడ చదువు మీద ఇక్కడ చదువు బాగుంది. అక్కడ బట్టి పట్టే చదువులు ఇక్కడ మా స్వేచ్ఛగా మామూలుగా చెప్పే చదువులు, సార్ వాళ్ళు కొట్టబరు తిట్టరు ఏం లేదు, బాగా నీట్గా చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఆ స్కూల్కి పంపించాలంటే చాలా కష్టము. 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. ఈ మధ్యలో వెహికల్స్ కానీ కుక్కలు కానీ ఏమైనా కూడా డేంజరేను పిల్లల్ని పంపించడానికి. అందుకని ఈ స్కూల్ మటుకు, ఈ మహిమలూరు ఉర్దూ స్కూల్ మటుకు విలీనం చేయడానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో మేమైతే తల్లిదండ్రులు ఒప్పుకోము. కాబట్టి మా స్కూల్ మాకే వదిలేసేయండి. నా పేరు ఫరీద్ అహ్మద్ అండి. మాది మహిమలూరు ఉర్దూ స్కూల్ నుంచి ఇప్పుడే కమిటీ మీటింగ్ పెట్టారు. హెడ్ మాస్టర్ గారు మమ్మల్ని అందరినీ పిలిపించారు. ఈ విధంగా స్కూలు మెర్జ్ చేస్తున్నారు. 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. అది చాలా దూరము. పిల్లలు రాకపోకలకి చాలా ఇబ్బంది పడతారు.
మాకేందంటే ఉర్దూ స్కూల్ వచ్చేసి 200 మీటర్లు ఉంటుంది, చాలా దగ్గర. పిల్లల ఆహ్లాదమైన వాతావరణం ఉంది ఇక్కడ. ఇంత దూరం పిల్లల్ని పంపించాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులందరూ. పిల్లల యొక్క తల్లిదండ్రులు ఈ స్కూల్లో అయితే మాకు బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. కాబట్టి దయ ఉంచి మీరు దీన్ని పునరాలోచించాలని కోరుతూ మా స్కూల్ని మీరు కానీ మెర్జీ చేస్తే మేము తాళాలు వేసేసుకొని మేము బయటికి వెళ్ళిపోతాము, ఎక్కడొక్కడ చదివించుకుంటాము. మీరు దీన్ని పునరాలోచించాలని ఆలోచిస్తున్నాను. ధన్యవాదాలు.